నకిరేకల్ పట్టణంలోనికో ఆపరేటివ్ బ్యాంకులో జరిగిన చోరీలో నిందితులు అరెస్ట్. ఈ నెల 25వ తేదీన రైతు నాగరాజుకో ఆపరేటివ్ బ్యాంక్లో డ్రా చేసిన డబ్బులను లెక్కిస్తుండగా ఆయన చుట్టూ కొంతమంది మహిళలు చేరి ఆయనను మాటల్లో పెట్టి ఆయన వద్ద ఉన్న డబ్బుల కవర్ను బ్లేడ్తో కట్ చేసి 2,50,000 దొంగిలించారు. ఈ కేసులో 7 నిందితులను అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో నకిరేకల్ పోలీసులు హాజరుపరిచారు. మొన్న 25వ రోజున నకిరేకల్ పట్టణంలో నల్లగొండ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నందు ఈ ఫిర్యాదుదారుడు మాదా నాగరాజు అనే వ్యక్తి, ఇతను నడిగూడెంకు చెందిన వ్యక్తి. ఇతను ఇక్కడ ఈ బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్ తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ రీపే చేసి గోల్డ్ నగలు విడిపించకపోదామని చెప్పేసి ఈ బ్యాంకుకు రావడం జరిగింది. కవర్లో డబ్బులు 3 లక్షల రూపాయలు, 50,000 ఒక కట్ట చొప్పున 3 లక్షల రూపాయలు అంటే 6 బండిలు తీసుకొని కవర్లో పెట్టుకొని బ్యాంకులోకి ప్రవేశించి మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అక్కడ ఓచర్ రాస్తున్న క్రమంలో ఒక చేతితో కవర్ పట్టుకుంటాడు, ఇంకో చేతితోని ఓచర్ రాస్తుంటాడు. ఈ క్రమంలో అందులోకి కొంతమంది గుర్తు తెలియని మహిళలు, ఒక 4 మహిళలు లోపలికి రావడము, లోపలికి వచ్చి అతన్ని కవర్ చేస్తూ అతన్ని అటెన్షన్ డైవర్షన్ అతన్ని మాటల్లో పెట్టి ఆ ప్లాస్టిక్ కవర్ను ఒక మహిళ కట్ చేయడము, బ్లేడ్తో కట్ చేయడము, అదేవిధంగా అందులో ఉన్నటువంటి డబ్బులను 5 బండిల్స్ అంటే 2,50,000 రూపాయలను ఆ మహిళలందరూ కలిసి అతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి దొంగతనం చేయడం జరిగింది. వారితో పాటు 2 పురుషులు కూడా ఉన్నారు. మన ఈ సమాచారం, ఈ ఫిర్యాదు రాగానే వెంటనే నకిరేకల్ టౌన్ సిఐ వెంకటేష్ మరియు వారి ఆధ్వర్యంలో లచ్చిరెడ్డి ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా ఆ రోజు నుంచి 3 రోజులు ఈ కేసు పైన జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్రబాబు ఐపీఎస్ సార్ ఆదేశానుసారము ఇమ్మీడియట్లీ 3 బృందాలను ఏర్పాటు చేసి వీళ్ళను ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు మొదటగా వీళ్ళను ఐడెంటిఫై చేస్తూ సీసీ కెమెరాలను వాటి ఫుటేజెస్ను పరిశీలిస్తే వీళ్ళు తాడేపల్లిగూడెం చెందిన వ్యక్తులుగా గుర్తించి వీళ్ళు మళ్ళీ విజయవాడకు వెళ్ళి ఎర్టిగా కారులో వచ్చారు. వీళ్ళు ఎర్టిగా కారులో వచ్చి విజయవాడకు వెళ్ళి విజయవాడలో అక్కడ నైట్ అవుట్ చేసి కనకదుర్గ టెంపుల్ దగ్గర అక్కడ నుంచి తిరిగి వచ్చి కోదాడలో కూడా మళ్ళీ ఎక్కడైనా అఫెన్స్ చేయాలన్న ఉద్దేశంతోనే కోదాడలో కూడా ప్రయత్నం చేస్తే అక్కడ వీలు పడలేదు. అక్కడ నుంచి చిట్యాల చౌటుప్పల్ చేద్దామనే క్రమంలో వాళ్ళు మొత్తం 7 మెంబర్స్ అందరూ కలిసి ఈ ఎర్టిగా కారులో అగైన్ మన నేషనల్ హైవే గుండా ప్రయాణిస్తుంటే నిన్న రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి లచ్చిరెడ్డి వాళ్ళ టీంకు ఎస్ఐ గారికి పట్టుకోవడం జరిగింది. ఎర్టిగా కారును పట్టుకొని అనుమానాస్పదంగా ఉండి వీళ్ళని ఫస్ట్ వాళ్ళేనా అని చెప్పి తనిఖీ చేస్తున్న క్రమంలో వాళ్ళు కొంతలేని సమాధానం చెప్తే సరిగా విచారిస్తే ఏ నేరం మేమే చేసామని చెప్పి ఒప్పుకోవడము, సీసీ ఫుటేజ్తోని కంపేర్ చేస్తే వాళ్ళని నిర్ధారించుకున్నాడు ఎస్ఐ గారు. నిర్ధారించుకొని వాళ్ళ దగ్గర నుంచి 2,32,000 రూపాయల నగదు, ఎర్టిగా కారు, అదేవిధంగా నేరస్తుల యొక్క సెల్ ఫోన్లు 2, వాళ్ళ నేరానికి ఉపయోగించే బ్లేడు వాళ్ళ బ్యాగులోనే ఉన్నది. ఆ బ్లేడుతో సహా మొత్తం వీటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ నేరస్తుల వివరాలు చూస్తే వీళ్ళందరూ కూడా 7, 2 ఏమన్నా జువెనైల్స్ ఉన్నారు. మైనర్ బాలిక 14 సంవత్సరాలు, మైనర్ బాలుడు 16 సంవత్సరాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 7 మొత్తము ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. A1 to A5 వీళ్ళంతా బంధువులు అవుతారు, ఒకటే కుటుంబం అవుతారు. పరపురెడ్డి నాగా ఈమె పైన గతంలో 5 కేసులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవ్వూరు, తాడేపల్లిగూడెం, అదేవిధంగా తిరుపతి ఆ ప్రాంతంలో మొత్తం టోటల్గా 5 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా యాగర్లపల్లి, తాడేపల్లిగూడెం టౌన్కు చెందిన వాళ్ళు, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళు. A2 పట్నాల పోలమ్మ, ఈమె పైన కూడా 5 కేసులు ఉన్నాయి గతంలో. A3 పైన 1 కేసు గుడివాడ కూటమి కేసులో. A4 పైన ఎరసాని సంధ్య పైన కూడా 1 కేసు ఉంది. A5 పరపురెడ్డి మోషే, ఇతని పైన కూడా 1 కేసు ఉంది. మిగతా 2 కూడా మైనర్ బాలుడు బాలిక ఉన్నారు. వీళ్ళ 7 కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఈ కేసును ఇమ్మీడియట్లీ ఛేదించి వితిన్ 3 డేస్లో మన సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు వారి టీం, సిఐ వెంకటేష్ ఆధ్వర్యంలో ఎస్ఐ లచ్చిరెడ్డి, కృష్ణాచారి మరియు సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, శ్రీకాంత్, సురేష్, జనార్దన్, మధుకర్, అదేవిధంగా లక్ష్మీ ఉమెన్ పీసీ కూడా అందరూ కూడా బాగా కష్టపడి ట్రేస్ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశారు. 2,50,000కు 2,32,000 స్వాధీనపరచుకోవడం జరిగింది.
మిగతా సొమ్మిది అయితే ఈ 3 రోజులు వాళ్ళు ఖర్చులకు వాడుకున్నారు. అదేవిధంగా ఒకేసారి పెద్ద ఎత్తున మిగతా ఏమైనా దొరికితే అన్నీ తీసుకొని ఒకేసారి పోదామన్న క్రమంలో మనం పట్టుబడి చేయడం జరిగింది. ఈ చేంజ్ చేసినటువంటి డిటెక్ట్ చేసినటువంటి సిబ్బందిని సిఐ గారు ఆధ్వర్యంలో డిపెండ్ చేసిన సిబ్బంది అందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. సొంతం జనరల్గా వాళ్ళు ఏం పని చేస్తుంటారు సార్? వీళ్ళు వచ్చేసి ఇప్పుడు A1 చేపల వ్యాపారము, మిగతా వాళ్ళు A2 వచ్చేసి కూలి పని చేస్తారు, కాగితాలు ఏరుకోవడము, వీళ్ళంతా చిన్న చిన్న కూలి పనులు చేసుకొని బతుకుతుంటారు. గతంలో కూడా నేరాలు చేసిర్రు, జైలుకు పోయిర్రు. అగైన్ వీళ్ళ వృత్తి మార్చుకోకుండా ఇదే వాళ్ళ చిన్నపిల్లలను కూడా ఇదే వృత్తిలోకి దింపుతారు దొంగతనాలు చేయడంలో.